గైస్ టుడే రెసిపీ పరుపు ఉండల పులుసు చేయబోతున్నాను. దానికి పచ్చిమిరపప్పు 100 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని 2 అవర్స్ బిఫోర్ ఊరబెట్టి కడిగి క్లీన్ చేసుకొని కొంచెం అల్లము రాక్ సాల్ట్ వేసి దాన్ని మిక్సీ చేసి ఇట్లా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి. దీనికి ఒక చాప్డ్ ఆనియన్ను దానికి యాడ్ చేసామండి. 3 గ్రీన్ చిల్లీ చాప్ చేసి దాంట్లో యాడ్ చేశానండి. సోంబు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. కొత్తిమీర కొంచెం చాప్డ్ కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం యాడ్ చేయండి. చాప్ చేసి యాడ్ చేస్తే కొంచెం బాగుంటుందండి. యాడ్ చేసి దాన్ని బాగా మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలండి. దీనికి కావాల్సిన పులుసు మనం ఇప్పుడు రెడీ చేయబోతున్నాం. దానికి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఆనియన్ 1 చాప్డ్ ఆనియన్ను, గార్లిక్ యాడ్ చేస్తామండి. అంటే తెల్లగడ్డ, 2 చాప్డ్ టమోటాస్ యాడ్ చేస్తానండి. యాడ్ చేసి ఫ్రై చేసి దాన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేస్తామండి. యాడ్ చేసి అది గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు యాడ్ చేసి ఫ్రై చేసినాక వచ్చేసి ఇప్పుడు దీనికి కావాల్సిన చింతపండు రెడీ చేసి పెట్టుకోండి. 20 మినిట్స్ బిఫోర్ దీన్ని వాటర్లో ఊరబెట్టాలండి. దాన్ని వచ్చేసి పిసికి ఆ పులుసుని వచ్చి దీంట్లో యాడ్ చేస్తామండి. చింతపండు పులుసు దీనికి వచ్చేసి మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తామండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపు యాడ్ చేస్తామండి. రాక్ సాల్ట్ కొంచెం యాడ్ చేస్తామండి. దాంట్లో కూడా సాల్ట్ యాడ్ చేస్తాం, చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వచ్చేసి రౌండ్గా ఉండలుగా చేసుకోవాలండి. ఉండలు చేసుకునేసి రౌండ్గా ఆ ఉండలను వచ్చేసి దాంట్లో ఈ పులుసు తెలుతూ ఉంది కదండి, బాగా దాంట్లో యాడ్ చేస్తామండి. ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు బాగా హైలోనే పెట్టండి. ఆ తర్వాత ఉండలంతా యాడ్ చేసినాక దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి. మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ తర్వాత స్లిమ్లో పెట్టి యాడ్ చేయండి. ఏమంటే లేకుంటే గబాన థిక్ అయిపోతుంది. లోపల వచ్చి బాల్స్ లోపల వచ్చేసి అది బాగా ఉడకదండి. అందువల్ల వచ్చేసి మరీ స్లిమ్లో పెట్టి 5 మినిట్స్ ఏనండి, తర్వాత స్లిమ్లో పెట్టి బాయిల్ చేయండి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది పులుసు. అంతేనండి, ఇది పులుసు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కని మర్చిపోబాకండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. కామెంట్స్లో మీకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.